హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం ఏంటో తెలుసా? బలాతిశయం చేతను ఆయన శక్తి చేతను ఏ ఒక్కటైనను ఆడి దగ్గర శేషం లేకుండా విడిపించేవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీరు అలా అడగండి, ప్రభా నువ్వు ఇజ్రాయెల్కైనా చేస్తావు, మాకు చేయవా ప్రభా? మాది ఎందుకు ఇంకా అపవాది దగ్గర ఉండిపోయింది ప్రభా? ఆడు వదలట్లేదు మమ్మల్ని, నా బిడ్డలను వదలట్లేదు ప్రభా, నా సమస్యలు అలా పట్టుకొని ఉంటున్నాడు ప్రభా, నన్ను అలాగా బాధిస్తున్నాడు, నాకు రోగం తీసుకొస్తున్నాడు, నాకు ఏదో ఒకటి నన్ను బాధిస్తున్నాడు అని చెప్పి నువ్వు ఈ వాక్యం పెట్టి అడిగితే దేవుడు ఈరోజు ఒక కార్యం చేయబోతున్నాడు. తన బలాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పరలోకం నుంచి తన శక్తిని చూపించడానికి సిద్ధమై ఉన్నాడు. అరిష్టాలు తీసుకొచ్చి అపవాది నోరును మోయించడానికి దేవుడు కృప కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ ఆశీర్వాదం, ఆయన అధిక శక్తి అధిక బలం ఏం చేస్తుందో తెలుసా? ఫరో సైన్యం ఇంకెక్కడ కనబడకుండా దేవుడు నిర్మూలన చేస్తాడంట. అప్పటి వరకు మాటికి వెంటపడేవాడు. అందుకే బైబిల్లో నేను అక్కడ ఉన్న వాక్యం ఏంటో తెలుసా? నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును కప్పివేసను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఒక్కటిని విడిచిపెట్టాడు. ఇప్పుడు నా వైపు చూడండి, యోసేపును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఈరోజు నీ భర్త, నీ పిల్లలు అన్నీ బాగుంటాయి, కానీ నా పిల్లలు చదువు రాదండి, అలా ఉండదు. ఒక్క శత్రువు లేకుండా దేవుడు అందరినీ మరి ఎన్నడూ కనిపించకుండా మూసివేస్తాడు. కానీ నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? తాయిదని కాదు, నువ్వు నమ్మాల్సింది ఏంటో మంచి రోజు కాదు, నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? ముహూర్తాన్ని కాదు, ఆయన అధిక బలాన్ని నువ్వు నమ్మగలిగితే, అధిక శక్తిని నువ్వు ఒప్పుకోగలిగితే, ప్రభా ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే నువ్వు శక్తి కలిగిన వాడవని నువ్వు నమ్మగలిగితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు కార్యము చేయడానికి సిద్ధము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అపవాది దగ్గర నీకు సంబంధించింది ఏది వంచకుండా నేను విడిపించడానికి సిద్ధమై ఉన్నాడు. రెండవది, ఆ శత్రువు మరలా కనిపించకుండా దాన్ని మూసివేయడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిదిగా ఇది నేను చెప్పి ముగిస్తాను. ద ఫైనల్ థింగ్, ఆయన ఇంకా ఏం చేస్తాడో తెలుసా? ఇది మన కళ్ళు చెమ్మగిల్లే ఒక వాక్యం. అదేంటి అంటే, దేవుడు అంటున్నాడు, నా హస్తము నీ మీద పెట్టి స్కారము వేసి నీ ముష్టు నిర్మూలన చేసి నీలో కలిపిన తరంగమంతయు శేషము లేకుండా తీసేస్తాడంట. ఏమండి ఇది? నా వైపు చూడండి. ఈ లోకంలో చాలామంది వేరే సంబంధించిన మతం వాళ్ళు, కొంతమంది వారి పాపాలు పోవాలని ఆ యొక్క నీటిలో మునుగుతుంటారు, కొంతమంది వేరేగా కొరడాలతో కొట్టుకుంటారు, కొంతమంది ఏవో పశ్చాత్తాప పనులు చేస్తుంటారు. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఏ సబ్బు మనలో ఉన్న పాపాన్ని తీసివేయలేదు. ఏ మొక్కులు మనలో ఉన్న ఆ లోపట హృదయంలో దాగి ఉన్న ఇప్పుడు ఒక పాపం చేశాడు అనుకోండి, అది మాటికి బాధ పెట్టిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన హస్తంలో ఏముందంటే అధిక శక్తి ఉన్న. నా హస్తంలో ఏం లేదు, సేవకుల హస్తంలో ఏం లేదు. నా దగ్గరికి రాకండి, మీరు ప్రభువు శక్తి కలిగిన వాడని మీరు నమ్మగలిగితే ఆ విశ్వాసం మీలో జనరేట్ చేయండి. అంటే సేవకుల దగ్గరికి వెళ్తేనే ఏదైనా అవుతుందో? లేదు, నీలో ఫెయిత్ జనరేట్ చేయండి. ఆ నీలో ఉన్న ఫెయిత్ జనరేట్ చేస్తే ఏమవుతుందంటే, ఆయన హస్తం నీ మీద పెడతాడట. మీరు నా సేవకుడు నన్ను ముట్టుకుంటే చాలు అన్నంతవరకు ఆగిపోతున్నారు. అలా కాదు, దేవుడే ఆయన హస్తం నా మీద ఉంచబోతున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తం నీ మీద ఉంచి ఆయన ఏం చేస్తున్నాడంటే, క్షారము చేసి నీలో మలినమంతటిని శేషము లేకుండా నిన్ను పరిశుద్ధత చేయబోతున్నాడు. ఏ పాపము లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ చీకటి నీళ్ళు లేకుండా ఆయన లాగా మార్చబోతున్నాడు. అందుకే ఈరోజు చెప్తున్నాను, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, అధిక బలము కలిగిన వాడు, అధిక సంపన్నుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఒక్క వాక్యం పట్టుకోండి. ప్రభా, వాక్యంతో నాతో మాట్లాడా. నేను నిజమే చీకటి కలిగిన వాడు, నా లోపట అంతరంగంలో చాలా చీకటి స్వభావం కలిగిన వాడిని. ఈరోజు నువ్వు నమ్మితే ఆయన అధిక శక్తి, ఆయన అధిక బలం నిన్ను పరిశుద్ధుని చేస్తుంది. నీ హృదయంలో దాగి ఉన్న ముష్టంతటిని ఆయన తీసివేసి నిర్మూలన చేసి నిన్ను ఆయనలాగా పరిశుద్ధుడిగా మారుస్తాడు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? నీ పాపములన్నీ నా వెనకకు తట్టు విసిరివేస్తున్నాను.
ఈరోజు ఈ వర్డ్ పట్టుకెళ్ళి నా వైపు చూడండి. ఈ వర్డ్ ఏంటో తెలుసా? నువ్వు యవ్వన ప్రాయంలో లేకపోతే నీకు తెలిసి తెలియక ఎవరితోనో మాట్లాడకుండా ఉండడం, వాళ్ళ మీద చాడీలు చెప్పడం, ఈ పాపాలన్నీ దేవుడు వెనక్కి పడేశాడు. నౌ వాక్ లైక్ జీసస్, టాక్ లైక్ జీసస్, సీ లైక్ జీసస్. ఆయనలాగా మాట్లాడు, ఆయనలాగా నడు, ఆయనలాగా చూడు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని వాక్యం. ఇదే దేవుడు మీతో మాట్లాడాలనుకున్న విషయం. మొదటిది, నువ్వు బలిపీఠం మీదకి రావాలంటే నీ కళ్ళు అపవాది దగ్గర ఉండిపోయాయి, నువ్వు అక్కడవే చర్చిలోకి వచ్చా, కుదరదు. మోషేతో దేవుడు అంటున్నాడు, ఒక్క డెక్క కూడా అక్కడ వెళ్ళడానికి లేదు. ఒక్కసారి తాగుతానండి, కుదరదు. ఒక్క డెక్క కూడా అక్కడ ఉండడానికి వెళ్ళలేదు. ఒక్కసారి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు అవుతా, కుదరదు. ఒక్క డెక్క కూడా ఆడి దగ్గర ఉండడానికి లేదు. సంపూర్ణమైన విడుదల దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు. నీకు సంబంధించినది ఏది అపవాది దగ్గర ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను ట్రైనింగ్ ఇస్తున్నాడు, నీలో ఒక హీట్ జనరేట్ చేస్తున్నాడు. ఆ హీట్ నీలో జనరేట్ అయినప్పుడు యు విల్ బికమ్ లైక్ ఎ జీసస్. నువ్వు యేసులాగా మారుతావు, యేసులాగా చూస్తావు, యేసులాగా నడుస్తావు, యేసులాగా అద్భుతాలు చేస్తావు. ఇంకా లోతుకి వెళ్తే అంతకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాం మనం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. యేసయ్యా నిరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నిరెక్కలతో నన్ను కప్పుము. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా నిరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నిరెక్కలతో నన్ను కప్పుము. మీరున్న స్థలాల్లో మోకరించి ఆ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన అధిక శక్తి బలము, అధిక బలము కలిగిన వాడు, ఆయన బాహుబల అతిశయము కలిగిన వాడు. చేతులెత్తి ఆ వాక్యంలో ఉన్న బ్లెస్సింగ్ నీ మీదకి రావాలని ప్రార్థించు. ప్రభా, నాకు సంబంధించినవి చాలా ఫరో చక్రవర్తి దగ్గర ఉండిపోయాయి. ఈరోజు నేను నమ్ముతున్నానయ్యా. తాయిదు నమ్మట్లేదు, ముహూర్తాలు నమ్మట్లేదు, వేరే దేవుడి మీద నా మనస్సు లేదు. కానీ యు ఆర్ మోర్ పవర్ఫుల్ గాడ్ దెన్ ఎనీ అదర్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. యు ఆర్ మోర్ స్ట్రెంగ్థెన్ గాడ్. శిబల రమమ రుఖ రమమ శిఖల రబబబబబ. ఈ ప్రాంగణం అంతా ఆయన అధిక శక్తి, అధిక బలము చేత నీది ఏదైనా ఒక్కటి విడిచిపెట్టకుండా అంతటిని ముగించు దేవుడు. నీ దేవుడు ఆయన. అపవాది దగ్గర ఏది వదిలిపెట్టడు, ఏది వదిలిపెట్టడు. ఈరోజు ఇప్పుడే ప్రార్థించు, ప్రభా కొన్ని నా ఉండిపోయాయి ప్రభా, వాటిని అన్నింటినీ విడిపించు, విడిపించు, విడిపించు అంటూ యేసయ్యని ప్రార్థించు. అన్ని విడిపించాయి అని ప్రార్థించు. ఆయన ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబాల్లో ఎవరు ఇంకా బలహీనతలో ఉండిపోయారు, నీ శత్రువులందరినీ ఆయన ఖాళీ చేయబోతున్నాడు. మరి ఎన్నడూ ఉండకుండా ఆయన వాటిని మూసివేయబోతున్నాడు. ద్వారాలు మూసివేయబోతున్నాడు, ద్వారాలు మూసివేయబోతున్నాడు. In the name of Jesus. శబలరలరే. గట్టిగా చప్పట్లు కొడుతూ, అధిక శక్తి సంపన్నుడా, అధిక బలము కలిగిన వాడా, స్తోత్రం. అధిక శక్తి కలిగిన వాడా,
నిన్ను శుద్ధి చేయబోతున్నాడు. ఏ మచ్చ మడత లేకుండా దేవుడు ఆయన రూపంలోకి నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. ఎల్ షెడా, ఎల్ రోయి, ఎల్ రోయి, ఎల్ షెడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఆ 3 ఆశీర్వాదాలు ఇక్కడున్న మేమందరం పట్టుకెళ్దాం గాక. మాకు సంబంధించినది ఏదైతే తన దగ్గర పట్టుకొని ఉంచేశాడో అవన్నీ రిలీజ్ అయిపోవను గాక. దేవాని అధిక శక్తి, అధిక బలం చేత మేము విడిపించబడదాం గాక. ప్రభా, ఏ శత్రువు అయితే మమ్మల్ని తరుముతున్నాడో ఆ శత్రువు ఇంకెన్నటికీ కనబడకుండా మా జీవితం ప్రశాంతంగా ఉండునుగాక. మూడోది, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మా హృదయాలలో ఎవరి హృదయాల్లో అయితే లోపట పాపం ఉన్నదో, యవ్వన ప్రాయంలో మేము చేసిన తప్పిదాలు ఉన్నాయో అవన్నీ నీ అధిక శక్తి చేత, అధిక బలము చేత నిర్మూలము చేయబడునుగాక. మేము శుద్ధులు మగుదుముగాక. ఇది పరిశుద్ధ సంగమగా మారునుగాక. ఈ మనోలన్నిటినీ మనందరి కోసం తానే ఈ లోకానికి అధిక శక్తి చేత, అధిక బలము చేత, అధిక బాహుబలము చేత ఈ లోకానికి వచ్చి మనం కోల్పోయిందన్నీ తిరిగి మరలా మనకు అనుగ్రహిస్తున్నా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.